మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం పనులు వేగంగా చేస్తున్న డిఎస్ఆర్ కంపెనీని సిబ్బంది అభినందించారు. గత ప్రభుత్వం విఆర్ హై స్కూల్ని మూసివేసిందన్నారు. వైసీపీకి మూసేయటం తప్ప ఇంకేమీ తెలియదని విమర్శించారు. వచ్చే విద్యా సంవత్సరానికి విఆర్సీని మించిన వసతులతో ప్రారంభిస్తామన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అంటూ చెప్పారు. గత ప్రభుత్వం మూసేసిన విఆర్ హై స్కూల్ని ఎలక్షన్స్కి ముందు తెరిపిస్తానని మాట ఇచ్చాను. మాట ప్రకారమే ఆ స్కూల్ని అటు మా పిల్లలు మరియు ఎన్సీసీ వాళ్ళిద్దరి యొక్క సహకారంతో దాన్ని పూర్తిగా దాదాపు 15 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ స్కూల్ని మొత్తం మోడర్నైజ్ చేశాము. ఈ మధ్య ఒక బ్యాంకు వాళ్ళు కూడా దానికి 2 బస్సులు డొనేట్ చేశారు. 4 బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్లో 4 బస్సులు డొనేట్ చేశారు. ఇంకా చాలా ఆనందం. వాళ్ళు ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున, పేద ప్రజల తరఫున వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా విఆర్ హై స్కూల్ని ఒకసారి చూడమని నేను డిఎస్ఆర్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ బెంగళూరు, హైదరాబాద్, సత్యనారాయణ కదా పేరు, సుధాకర్ రెడ్డి కదా, సుధాకర్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేశాను. ఆయన వచ్చి విఆర్ హై స్కూల్ చూసి వెంటనే నేను కూడా నెల్లూరు ప్రజలకు ఏదన్నా చేస్తాను, నాకు కూడా ఒక స్కూల్ ఇవ్వండి అన్నారు. వెంటనే వారిని యాక్చువల్గా ఈ స్కూల్కి తీసుకొచ్చి చూపించా. ఎందుకంటే వారు ఇక్కడే చాలా కాలం ఉన్నారంట. నాకు తెలియదు, తర్వాత చెప్పారు ఈ మూలాపేట పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నాం సార్, అందుకని ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చేయాలన్నారు. వెంటనే వారికి ఈ స్కూల్ని యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు 40,000 చదరపు అడుగులతో చక్కటి బిల్డింగ్ కట్టేదానికి ఏర్పాటు చేసి దాదాపు 2 ఫ్లోర్లు అయిపోయినాయి. ఇక్కడ కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, ఫ్యూచర్లో నర్సరీ నుంచి 12th దాకా ఉండేటట్టుగా, అదేవిధంగా చక్కటి ప్లే గ్రౌండ్, ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తున్నారు.